డాక్టర్ గారు కిడ్నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంశాలు ఏమిటి? జనరల్గా కిడ్నీ మీద ఎఫెక్ట్ రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ కన్జంప్షన్. వాటర్ ద్వారా కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే థింగ్స్ ఏంటంటే యూరిక్ యాసిడ్ ఒకటి, రెండోది కిడ్నీ స్టోన్స్. ఇదే క్రమంలో కిడ్నీ మీద ప్రభావం చూపించేవి బ్లడ్ ప్రెషర్. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్కి కిడ్నీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్కి కనెక్షన్ ఉంది. అలాగే ఈ బ్లడ్ ప్రెషర్ ఒత్తిడి వల్ల కిడ్నీ మీద రక్తనాళాల్లో సమస్యలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఆ రక్తనాళాల కారణంగా కిడ్నీ ఎఫెక్ట్ అయ్యేదానికి ప్రాబ్లం వచ్చేదానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ డయాబెటీస్ కారణంగా కూడా కిడ్నీని ఎఫెక్ట్ అయ్యి ఇది మనందరికీ తెలిసిన అంశమే. డయాబెటిక్ నెఫ్రోపతి అనేది కామన్ ఫైండింగ్. ఎందుకంటే ఎవరికైతే డయాబెటీస్ సరిగ్గా కంట్రోల్లో ఉండదో వాళ్ళల్లో డయాబెటిక్ నెఫ్రోపతి వన్ ఆఫ్ ద కామనెస్ట్ అండ్ ఫస్ట్ మోస్ట్ ప్రజెంటేషన్ డయాబెటిక్ కాంప్లికేషన్స్లో. అలాగే కిడ్నీకి సంబంధించి ఈ ఇన్ఫెక్షన్స్ మూత్ర మార్గంలో ఎక్కడైనా ఉండొచ్చు, కిడ్నీ లోపల కూడా ఉండొచ్చు. సాధారణంగా మూత్ర మార్గంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ మూత్ర మార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కాలంలో మెయింటైన్ అయితే అంటే రిపీటెడ్గా వస్తుంటే కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అలాగే కిడ్నీ లోపల ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. దీన్ని పైలోనెఫ్రైటిస్ అంటాం. ఈ స్టేజ్లో కూడా కొన్నిసార్లు ఈ కిడ్నీలు కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయడానికి కూడా ఆస్కారం ఉంది. ఇదే విషయంకి వస్తే పెద్దవాళ్ళల్లో పర్టికులర్గా మగవాళ్ళల్లో అబ్స్ట్రక్టివ్ యూరోపతి అంటాం. అంటే మూత్రం పోయే మార్గంలో ఏదన్నా అడ్డుపడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ డిజీజ్ ఆర్ ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ ఆర్ స్ట్రిక్చర్, ఇలాంటి వాటిల్లో కూడా మనకి కిడ్నీ డ్యామేజ్ జరిగేదానికి ఆస్కారం ఉంది. ఇలా పలు రీజన్స్ మనకి కిడ్నీ మీద ఒత్తిడి చూపించి కిడ్నీ ఫంక్షనాలిటీలో డ్యామేజ్ జరిగి దీర్ఘకాలంలో ఇలాంటివి జరిగినప్పుడు కిడ్నీ డిజీజ్ కాకుండా కిడ్నీ ఫెయిల్యూర్కి సంభవించే విధంగా ఇవి జరిగేదానికి ఆస్కారం ఉంది. డాక్టర్ గారు కిడ్నీ వ్యాధుల ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు కారణాలు మనం మాట్లాడినప్పుడు కిడ్నీ సమస్య మొదలవుతున్నప్పుడు మోస్ట్ కామన్గా చూపించేది ఏంటంటే ఇన్ జనరల్ ఎనీ కిడ్నీ ఇన్వాల్వ్మెంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ ఏరియాలో మూత్ర మార్గం ఉన్న ఏరియాలో నొప్పి రావడం, అంటే బ్యాక్ మీద అలాగే మలమూత్రాలు ఉన్న ఏరియాలో నొప్పి అనేది కామన్ ప్రెజెంటేషన్. తర్వాత యూరినేషన్లో ప్రాబ్లం, అంటే యూరిన్ మంట, యూరిన్ పోసే విధానంలో ఊరికే రావడం, లేదు తరచుగా ఆ యూరిన్ డ్రాప్స్ పడడము, లేదు మంట దారి తీయడము, ఇలాంటివి కామన్. దీంతోపాటు ఫీవర్, హెడేక్, చలి జ్వరం ఇలాంటివి ఎక్కువగా కనిపించేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఇది కొద్దిగా ముదిరిన పక్షంలో మొహంలో వాపు, కాళ్ళల్లో వాపు, ఆయాసం, టైర్డ్నెస్, ఫెటీగ్, పేలంగా తయారవడం అంటే అనీమియా అంటాం అది, ఇలాంటివన్నీ కూడా కిడ్నీ సమస్యలను ఉద్దేశించి ప్రజెంటేషన్ ఉన్న సైన్స్ అండ్ సిమ్టమ్స్. కొన్ని కండిషన్స్లో బ్లడ్ ప్రెషర్ పెరగడము, మూత్రంలో రంగు మారడము, ఇలాంటివన్నీ కూడా కిడ్నీకి సంబంధించినవే. అలాగే జీర్ణాశయానికి సంబంధించి వామిటింగ్ సెన్సేషన్ తరచుగా కనిపించడము, తర్వాత వాంతులు అవ్వడము, బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండడము, గ్యాస్ ట్రబుల్ రావడము, మలబద్ధకం రావడము, ఇవన్నీ కూడా మళ్ళీ కిడ్నీకి సంబంధించినవే. అలాగే హెడేక్, కన్ఫ్యూజను, కళ్ళు తిరగడము, తర్వాత కాన్సన్ట్రేషన్ లేకపోవడము, ఇవి కూడా కిడ్నీకి సంబంధించిన అంశాలే. అలాగే కిడ్నీ డిజీజ్ బాగా ముదిరినప్పుడు హార్ట్ మీద ఒత్తిడి చూపించి గుండె దడ పెంచడము, తర్వాత శ్వాస ఆడకుండా చేయడము, ఊపిరితిత్తుల్లో నీరు చేరడము, ఇలాంటివి కూడా కిడ్నీ ఎఫెక్ట్ అయినట్టు సంబంధించిన సూచనలు. డాక్టర్ గారు ఒక వ్యక్తికి కిడ్నీ డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? సో ఇన్ జనరల్ కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు డయాలసిస్ అనేది మీరు తరచుగా వింటూ ఉంటారు. ఈ డయాలసిస్లో 2 విధానాలు, ఒకటి టెంపరరీ డయాలసిస్, 2 పర్మనెంట్ డయాలసిస్. ఈ టెంపరరీ డయాలసిస్ అనేది ఏంటంటే ఎప్పుడన్నా ఎక్కువగా తీవ్రంగా డీహైడ్రేషన్కి గురయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్
విపరీతమైన లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అయినప్పుడు ఈ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరుగుద్ది. ఇలాంటి దాంట్లోనే బర్న్స్ పేషెంట్ ఎవరికైతే ఒళ్ళు కాలుతుందో వాళ్ళల్లో కూడా డీహైడ్రేషన్కి గురవడం కామన్, కిడ్నీల మీద ఒత్తిడి రావడం కామన్. అలాగే సివియర్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఐసీయూలో అడ్మిషన్స్ వాటిల్లో కూడా మనకి కిడ్నీ పారామీటర్స్ బాగా పెరిగిన దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ఈ టెంపరీ డయాలసిస్ అనేది చేస్తారు. అదేవిధంగా చూసుకుంటే ఎవరికైతే దీర్ఘకాల సమస్యలు లైక్ బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, మేజర్ అవయవం కండిషన్స్ వల్ల కిడ్నీ మీద ఒత్తిడి పడినప్పుడు, దీర్ఘకాలంలో కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు డయాబెటిక్ నెఫ్రోపతి, హైపర్టెన్సివ్ నెఫ్రోపతి, గ్లోమెరులోనెఫ్రైటిస్ ఇలా చెప్పుకుంటూ పోతే పలు కండిషన్స్, క్రానిక్ స్టోన్ డిజీజ్, పైలోనెఫ్రైటిస్ ఇలాంటి వాటిల్లో కూడా లాంగ్ టర్మ్ కిడ్నీ మేనేజ్మెంట్ ఆర్ కిడ్నీ రీప్లేస్మెంట్ థెరపీ అనేది కావాల్సి వస్తుంది. వీళ్ళకి డయాలిసిస్ అనేది లాంగ్ టర్మ్గా చేయడం వస్తుంది. ఇది సహజంగా వారానికి 2 సార్లు 3 సార్లు ఆల్మోస్ట్ జీవితకాలం అంటిల్ ట్రాన్స్ప్లాంట్ వరకు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్లో డయాలిసిస్ని కన్సిడర్ చేస్తాం.